వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దానుష్ లైఫ్. ఈరోజు అయితే ఆల్రెడీ మీకు thumbnail లో చూసే ఉండొచ్చు సంక్రాంతి సంబరాలు. మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఫస్ట్ డే భోగి, నెక్స్ట్ సంక్రాంతి, నెక్స్ట్ కనుమ, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ అంతా ఈ వీడియోలో మీరు చూడబోతారు. మీరు ఎవరైనా కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వాయిస్ కొంచెం చూసి భయపడొద్దు, నాకు లాస్ట్ 10 days నుంచి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ డ్యూ టు వింటర్ సీజన్ కదా, ఇంకా వాటర్ చేంజ్ ఇదంతా కదా, సో అందుకని చెప్పేసి ప్లీజ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఏ వెరీ వెరీ హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. ఏంటంటే ఇది భోగి డే. మేము ఎప్పుడూ పల్లెటూర్లు అంటే కామన్ కదా, అందరూ ఒక వీధిలో వీధి చివరందరూ కలిపి వేసుకోవడం అలా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మేము కొత్తగా ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేసాం కదా, అప్పటి నుంచి లాస్ట్ 3-4 years నుంచి ఇంకా మా ఇంటి దగ్గర వేసుకుంటున్నాం భోగి మంట. ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, బాబాయ్ ఇంకా మేము అనమాట. ఎప్పుడు ఇలా వేసుకుంటాం. లాస్ట్ 2 years అయితే 4:35 కల్లా లేచి ఇంకా అంతా భోగి మంట అన్ని క్లియర్ అయిపోయాయి, పిడకలు ఇవన్నీ వేసేసి. కానీ ఈ ఇయర్ మాత్రం చెప్పా కదా ఇందాక ముందు వీడియోలో, ముందు కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్ కాఫ్ అని చెప్పేసి వింటర్ సీజన్ వల్ల అస్సలు అంటే అస్సలు నేను లేవలేకపోయాను. అందుకని మేము కొంచెం లేట్గా భోగిమంట వేసాం. దాని తర్వాత సంక్రాంతి అనమాట. ఇది సంక్రాంతి ముగ్గులన్నీ నేను వేసినవే. కలర్స్ అన్నీ మా కజిన్స్ అంతా హెల్ప్ చేశారు, మా చెల్లి ఇంకా మా కజిన్స్ అంతానా, మా అన్నయ్య మా అక్క వాళ్ళు అంతా. ఈ ముగ్గు చూసారా, ఇందులో అయితే మొత్తం సంక్రాంతి రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అదే డే ఈవినింగ్ మేము మా పొలంలోకి వెళ్ళాం. మా పొలం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అంగో అక్కడ చూసారా, అది కొండలా ఉంది కదా పెద్దది, అది బోడకొండ అనమాట. అక్కడికి లాస్ట్ మా చిన్నప్పుడు అయితే మాత్రం చాలామంది పిక్నిక్స్కి అలా, నాకు తెలిసి నేను 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా పిక్నిక్స్కి అలా, కానీ ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకున్నా తప్ప ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు కూడా ఆ పైకి ఎక్కి అంతనా. కానీ ఆ పైన సీతాదేవి పాదాలు అడుగులు అన్నీ ఉండి అందులో ఎప్పుడు వాటర్ అలా స్టాక్ అయి ఉంటుందని చెప్పి నేను విన్నా. బట్ అది నాకు రైట్ రాంగో తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ దీని నెక్స్ట్ ఏంటంటే మాది పాలెం అని చెప్పా కదా, మా అత్తయ్య వాళ్ళది పాలెం. అక్కడ మేము ఉన్నదైతే స్టే చేసేదైతే గంటియాడే, మా మావయ్య డ్యూటీ ఆ పర్పస్లో. బట్ ప్రతి ఇయర్ సంక్రాంతి ఇంకా కొన్ని ఫెస్టివల్స్ అన్నిటికి మేము మా ఊరు వెళ్ళిపోతాం. అక్కడ ఈ ఇయర్ అయితే మేమన్నమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అంతా కలిపి ఈసారి ప్రోగ్రామ్ పెట్టించారు. ఇది సాంగ్స్ ఇవన్నీ సైలెంట్గా అంటే ఏం అనుకోవద్దు, కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీని నెక్స్ట్ ఇదంతా అయిపోయాక ఇంకా టెంపుల్, రామడమ్మ వారి టెంపుల్ ఉంటుంది, చూపించారు కదా ముందు టెంపుల్ అక్కడ అనమాట. అది 107 years అనమాట ఇయర్కి. అది నాకు తెలియదు స్టోరీ. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మావయ్య వాళ్ళు అంతా కనుక్కొని మీకు ఆ స్టోరీ చెప్తాను. నాకు కూడా తెలియదు క్లియర్గా స్టోరీ అంటారు. అంతా చూసారు క్రాకర్స్ అన్ని చాలా బాగుందని చెప్పి మీకు కూడా చూపిద్దామని ఆ వీడియో రికార్డ్ చేశాను. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నీ. వీళ్ళు ఈ డాన్సర్స్ ఇదంతా ఉన్నారు కదా, వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారంట. బట్ చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ అంటే మేము మా హస్బెండ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారని చెప్పా కదా, వాళ్ళ పెదనాన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ 1 year అయితే వీళ్ళు 1 year అనమాట. సో ఇయర్ మేము అనమాట. సో కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి చేసినప్పటికీ మేము చిన్న ఇష్యూ వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. బట్ ఈ ప్రోగ్రామ్ అంతా బుక్ చేసేసాం కాబట్టి ఇంకా ఇది పెట్టాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇదంతా అలా చేసాం. నెక్స్ట్ ఆ రోజు అయితే ఈవినింగ్ 12-1 అయిపోయింది. మొత్తం అయ్యేసరికి ప్రోగ్రామ్ అంతా క్లియర్ అయ్యి ఇంకా వాళ్ళందరికీ ఫుడ్ అన్నీ మేము అనమాట. ఇంకా ఆ ఫుడ్ అంతా తినేసి అంతా చేసేసరికి 2 అయ్యింది. ఇంకా మా ఆయన 2 అయ్యింది అని చెప్పా కదా. దాని తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మ, పిన్ని, అక్క వాళ్ళు అందరూ పంజాబ్ నుంచి వచ్చారు. సో వాళ్ళు వచ్చారు కానీ నేను అసలు లేను. ఇంకా మా అత్తయ్య వాళ్ళతో పండగ అని చెప్పి మా ఓన్
పాలెం అని చెప్పా కదా, అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాని నెక్స్ట్ ఆ రోజు 2 అయిందని చెప్పా కదా, తర్వాత ఇంకా ఆ నైట్ ఇంకా మేము స్టార్ట్ అయ్యాం మా ఇంటికి 2:30, 3కి అలా వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి కదా, కొంచెం పనులన్నీ పోగి. ఎందుకంటే సెలబ్రేట్ చేసుకుంటాం మన ఫార్మర్స్ అందరూ ఇయర్లో ఫస్ట్ వచ్చే పొంగల్ కదా, అది మెయిన్ ఆంధ్రాలో. సో ఆ క్రాప్ మంచిగా రావాలి, మంచిగా హార్వెస్ట్ అవ్వాలని చెప్పి లార్డ్ ఇంద్రాకి చేస్తామంట. సో దీని నెక్స్ట్ డే సంక్రాంతి కదా, మా రిలేటివ్స్ అందరూ వచ్చారు, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారని చెప్పి కుకింగ్ అనమాట. మా పిన్ని అవి అంతా స్టార్ట్ చేసాం. అమ్మ చికెన్, మటన్, బిర్యానీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫుల్ బిజీ అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ కోసం అమ్మ ప్రిపేర్ చేస్తుంది. దాని నెక్స్ట్ సంక్రాంతి. సో మా బావ వాళ్ళు వచ్చారని చెప్పి పంజాబ్ నుంచి వచ్చారని చెప్పా కదా, ఇంకా మా కజిన్స్, దెన్ నెక్స్ట్ మా చెల్లి, వీళ్ళంతా గోదావరి ఇప్పుడు అంతా రీల్స్లో చూస్తున్నాం కదా మనం, గోదావరి స్టైల్ అరిటాకుల్లో వెరైటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టి అలా ఫుడ్ ఐటమ్స్ అలా సర్ప్రైజ్ ఇవ్వడం. సో వాళ్ళకి, మా బావకి ఇంకా మా హరీష్ కూడా తెలియకన్నా స్మాల్ సర్ప్రైజ్ అనమాట. ఇదా ఆ వీడియో. ఇక్కడ మా చెల్లి హరీష్కి కళ్ళు మూసి సర్ప్రైజ్ వస్తుంది అనమాట. ఇంకా మా బావకి మా అక్క అనమాట. ఇంకా మా ఇల్లాస్, మా అత్తయ్య, మా మావయ్య, ఇంకా మా బాబాయ్, మా పిన్ని వాళ్ళంతా వచ్చారు. ఇంకా చూసి వాళ్ళిద్దరైతే షాక్ అయ్యారు పిల్లిగా. వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ వైఫ్స్ కూడా కూర్చోవాలి అని చెప్పేసి నేను, ఇంకా మా అక్క, మేము కూడా కూర్చొని మంచిగా తిన్నాం, మంచిగా ఆలోచించాం. చాలా అంటే చాలా బాగున్నాయి. కూర్చోండి, కూర్చోండి. నాకు ఈ సర్ప్రైజ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సర్ప్రైజ్ టు మౌని అండ్ ఒక కజిన్ మనీ అక్క. ఇవన్నీ చూసి ఏంటంటే ఆ మూవీలో బ్రహ్మానందో అని చెప్పి సేమ్ డైలాగ్ వేశారు మా బావ అయితే. నెక్స్ట్ అలా కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకొని, ఇవన్నీ ఐటమ్స్ ఇవన్నీ పెట్టారు. కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాం తినడం. దాని నెక్స్ట్ అదే డే ఈవినింగ్ మేము తాటిపూడి రిజర్వాయర్ ఉంటుంది మా దగ్గరే, ఇక్కడ నుంచి 30 minutes అనుకుంటాం మా ఇంటి దగ్గర నుంచి. అక్కడికి తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళాం. అక్కడ బోటింగ్ అవుతుందంటే మేము ఏం చేసామంటే ఆ రోజు 5తో అది క్లోజ్ అంట, కానీ మాకు తెలియక మేము 5:30కి అలా స్టార్ట్ అయ్యి 6కి అలా వెళ్ళాం. సో ఇంకేం చేయలేం కదా అని చెప్పి జస్ట్ అలా ఒక మంచి పీస్ఫుల్ వర్క్ అలా వేసేసి, ఇది రిజర్వాయర్ ఇదంతా వేసి అలా కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాం. అదే డే తీర్థం కూడా అనమాట, కనకదుర్గం తల్లి తీర్థం అవుతుంది మా దగ్గరే, అది మా జంక్షన్లో, మెయిన్ జంక్షన్లో. సో అక్కడ తీర్థం అని చెప్పి అందరం వెళ్ళి కొన్ని షాపింగ్ ఇదంతా చేసాం. అక్కడ చూసారు ఆ వ్యూ, ఇదంతా ఎంత బాగుందో తాటిపొడి, చాలా అంటే చాలా బాగుంది. చెప్పా కదా 6:37 అయిపోయింది అనేసి రిటర్న్ అయ్యేసరికి ఫుల్ చీకటి. మేము వెళ్ళేసరికి అయితే రిటర్న్ ఎవ్వరూ లేరు, ఫుల్ చీకటి. ఇంకా వెళ్ళిన తర్వాత తీర్థానికి అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యామంట. రెడీ అయ్యి వెళ్ళి అంతా అయ్యేసరికి 7 or 7:30 అయిపోయింది నైట్. ఆ తర్వాత అక్కడ మీకు తెలిసే ఉండొచ్చు, తీర్థం అంటే ఏంటంటే ఇప్పుడు చక్కీలు, ఖర్జూరం, ఇదంతా కొమ్ము శనగలు, తర్వాత అన్నీ తక్కువ ప్రైసెస్కి వస్తాయన్నమాట. మనం మంచిగా బార్గెన్ చేస్తే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. చూసారు కదా ప్యారెట్స్, అవి మేము తీసుకున్నాం. అవి ఏంటంటే 150 అలా చెప్తే మాకు జస్ట్ 70 రూపీస్కి ఇచ్చాడు ఒక ప్లేట్, చాలా బాగుంది. ఇంకా అలా హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు బాగున్నారని చెప్పారు కదా, తనకు కూడా కొన్ని బొమ్మలు, టాయ్స్ అన్నీ తీసుకొని దెన్ తను కొంచెం జంపింగ్ బెల్లు ఇవన్నీ ఎక్కుతూ ఉంటాయని చెప్పేసి ఇంకా అటుపక్క వెళ్ళాము. అలా అదంతా తిరిగి అంతా అయ్యేసరికి నైట్ 11 అయ్యింది. ఫుల్ అస్సలు నిద్రలేదు ఈ 3 days. ఇంకా నా వాయిస్ కూడా అందుకని చెప్పేసి ఇలా బొంగరగా వస్తుంది. సో నేను అనుకోవద్దు, దీన్ని అవాయిడ్ చేయండి, నేను అనుకోవద్దు. కానీ నేనైతే కొంచెం తగ్గాక ఎడిటింగ్ అంతా చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, తప్పక ఇస్తున్నాను వాయిస్ ఓవర్.
తీర్థంలో మా అక్క, మా చిన్నక్క, ఇంకా మా పెద్దక్క వీళ్ళంతా ఎయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అక్కడ అవి అమ్మితే తీసి చూస్తున్నారు ఎలా ఉన్నాయి, బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి. అక్కడ చూసారు రంగరత్నం ఇదంతా అన్నీ చిన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తగ్గిపోవడం వల్ల అసలు ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఏం లేదు అసలు. అలా అయిపోతుంది అంతే. అప్పుడు సంక్రాంతి వేరు, ఇప్పుడు సంక్రాంతి వేరు కదా, టోటల్ చేంజ్ అయిపోయింది. తనే మా అక్క వాళ్ళ అబ్బాయి, వాడు ఆడతా అంటే అని చెప్పేసి ఇక్కడ ఈ బెలూన్స్ దగ్గరికి వచ్చి అలా ఇదంతా అనమాట. ఈ ఇయర్ చాలా మంచిగా పెట్టారు ఇక్కడ. మామూలు అయితే లాస్ట్ ఇయర్ అయితే అంతేం లేదు. ఈ ఇయర్ చాలా బాగా పెట్టారు. ఇంకా వాడి కోసం ఈ టాయ్ తీసుకుందని చెప్పేసి అడిగితే వాడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేశాడు. దెన్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చూస్తాం అనమాట. అది ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా 100 రూపీస్ అయితే బాగున్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్. దెన్ ఆ రోజు నైట్ ఇంకా వచ్చేసాం కదా, ఇంకేదైనా సంక్రాంతిలోనే కదా అని చెప్పి కార్డ్స్ ఇంకా స్టార్ట్ చేసాము. ఆ రోజు నైట్ 3 or 4 వరకు, ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఇంకా మేము ప్యాక్ ఆడుతూనే ఉన్నాం. అలా బాగుంటుంది మంచిగా. కజిన్స్ వీళ్ళంతా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అసలు ఫుల్ బోరింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందుకే సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ అని చెప్పి ఆంధ్ర పీపుల్కి సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ అంటే. ఇవి మా పిండి వంటలు. దాని నెక్స్ట్ డే ఇంకా పిండి వంటలు అనమాట. పిండి వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా వెళ్ళిపోతా అంటే ఆ రోజు ఈవినింగ్, ఆ మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ జంతికలు ఇవన్నీ చేసి మరి పొంగల్కి అయితే చూసారా హాల్ అయితే అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు, ఫుల్గా. ఇంకా మేమంతా అలా మూవీకి వెళ్ళి ఇదంతా అయ్యాక రైల్వే స్టేషన్ రోడ్లో ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్ అని చెప్పి కొత్తగా పెట్టారు. జూడియో, నెక్స్ట్ స్టైల్ యూనియన్, ఇవన్నీ విజయనగరంలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు. దానిపైన నగరం సర్కస్ డిసైడ్ గేమింగ్ జోన్ అని చెప్పి పెట్టారు. అది 500 కార్డ్ 500 తీసుకొని 600 పాయింట్స్ వస్తాయి. అందులో మనకు నచ్చిన గేమ్స్ అన్ని 600 పాయింట్స్ వరకు ఆడుకోవచ్చు అనమాట. మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాడు ఉన్నాడని చెప్పి వాడి కోసం వెళ్ళి మేము కూడా అదే కార్డులో మేము కూడా ఇది ఆడుతున్నాం అనమాట. నాకైతే అసలు రాలేదు అలా ఒక బాగా కూడా, బట్ మంచిగా ఎంజాయ్ చేస్తాను సంక్రాంతి అంటే. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎవరికైనా తగ్గుతుంటే మంచిగా వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. 500కి 600 పాయింట్స్ అంటే అది కూడా 1 year వరకు కార్డు ఇస్తాడు వాడు. అది మనం 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దెన్ మా చెల్లి వీళ్ళంతా కొన్ని గేమ్స్ ఆ కార్డ్ అయ్యే వరకు ఇంకా అలా ఆడేసి అక్కడ ఒక 2-3 hours మూవీ అయ్యాక వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యా. ఇంకా అది ఎండింగ్ అనమాట. అదే సంక్రాంతి. అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ డే మేము తాటిపూడి ఆ రోజు వెళ్ళాం, కానీ లేట్గా వెళ్ళాం అని చెప్పి బోట్ రైడ్కి వెళ్ళలేదని చెప్పాం కదా. సో ఆ నెక్స్ట్ డే వెళ్ళాం అనమాట. ఎవరు మా చెల్లి, నేను, ఇంకా హరీష్ వెళ్ళిన. ఆ రోజు కూడా మాకు అసలు అదే బోట్ రైడ్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు ఎవరో సమ్ కలెక్టర్ ఎవరో వచ్చారని చెప్పేసి ఇంకా బోట్ రైడ్స్ అని ఆపేశారు. అది మేము వెళ్ళిన తర్వాత ఇంకా ఆపేశారంట. 1 hour వెయిట్ చేసాం ఆ టికెట్స్ కోసం. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే మేము తీసుకొని వెళ్దాం అని చెప్పేసి, బట్ అవ్వలే. ఇంకా మాకు ఎలాగో దగ్గరే కదా అని చెప్పి నెక్స్ట్ ఇంకెప్పుడైనా ప్లాన్ చేయొచ్చు, ఇంకా రిటర్న్ చీకటి అయిపోతుందని చెప్పి అలా కొన్ని ఫొటోస్, ఇంకా నెక్స్ట్ కొన్ని రీల్స్ అన్నీ తీసుకొని దట్స్ ఇట్.